రైట్ శంకరి. సో ఎక్కడికక్కడ క్రిస్టియన్లందరూ కూడా జగన్ మావాడు, సో జగన్ ని గెలిపిస్తే గనక మా బతుకులు ఇంకా బాగుపడతాయి అని చెప్పేసి అందరూ కూడా ఆశపడి జగన్ ని గెలిపించడం జరిగింది. సో జగన్ గెలిచాడు, బట్ క్రిస్టియన్ల బతుకులు మాత్రం ఆ విధంగానే ఉన్నాయని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఎక్కడికక్కడ క్రిస్మస్ కానుక అనేది ఈసారి అందజేస్తారు అని చెప్పేసి అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు క్రిస్టియన్స్ అందరూ, అవేమీ అందజేయలేదు. అండ్ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఈ క్రిస్మస్ కానుకలు కానివ్వండి, అలాగే సంక్రాంతికి సంబంధించి కూడా ఇలాంటి కానుకలు టీడీపీ అందజేసేది పేదలకు. సో ఇప్పుడు జగన్ మాత్రం ఇట్లాంటివి ఏమీ సో చేయకపోయేసరికి అందరూ కూడా నిరాశ చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, చూద్దాం. జగన్ మా బిడ్డని గర్వంగా చెప్పుకునే క్రిస్టియన్లకు నిరాశ ఎదురైంది. క్రిస్మస్ ను పురస్కరించుకుని తమకు కానుక ఇస్తారనుకున్న క్రిస్టియన్ల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో క్రిస్మస్ కానుక పేరుతో పేద క్రిస్టియన్లను ఆదుకునేవారు. అప్పట్లో ఏటా 2 లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు కలిగిన క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకగా 8 రకాల నిత్యావసర సరుకులు అందించారు. నాలుగేళ్ల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుత ఎన్నికల సీజన్లో అయినా కానుక ఇస్తారేమోనని క్రిస్టియన్లు ఎదురు చూశారు. కానీ వారి విషయాన్ని జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. తమ సొంత మనిషి అనుకున్న ముఖ్యమంత్రి క్రైస్తవ వర్గాలకు చేసిందేమీ లేదన్న ఆరోపణలైతే ఉన్నాయి. క్రిస్టియన్లను మభ్యపెట్టి ఓట్లు కుమ్మరించుకోవడం తప్ప ఆ వర్గాలకు ఒరగబెట్టిందేమీ లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా చంద్రబాబు హయాంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేయడంతో క్రైస్తవులు భారీగా నష్టపోయారు. రాష్ట్రంలో ఎస్సీ క్రైస్తవులను జగన్ ప్రభుత్వం మభ్యపెట్టింది. క్రిస్టియన్లుగా మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పిస్తాము అంటూ సాధ్యం కాని హామీలిచ్చి అసెంబ్లీలో ఆ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాము అంటూ సర్కార్ ప్రకటించింది. కేంద్రం స్వయంగా ఇది సాధ్యం కాదు అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. అయితే రాష్ట్రంలో జగన్ సర్కార్ మాత్రం అసెంబ్లీలో తీర్మానం చేసి హడావిడి చేసింది. సాధ్యం కాని వాటిని తమ పరిధిలో లేని వాటికి తీర్మానాలు చేయడం, తాము చేశామని గొప్పలు చెప్పుకోవడం జగన్ సర్కార్కు రివాజ్ అయిందని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక జగన్ ప్రభుత్వం నవరత్నాల పేరుతో అందరికీ ఇస్తున్న అమ్మఒడి, ఆసరా, చేయూత, వాహనమిత్ర, చేదోడు, విద్యాదీవెన తదితర నవరత్నాల పథకాలన్నింటినీ మైనారిటీ బడ్జెట్ లో లెక్కించి తిమ్మిని మమ్మిడి చేసింది. చంద్రబాబు తెచ్చిన పథకాలను అటకెక్కించి నవరత్నాలే దిక్కని తేల్చేసింది. స్వయం ఉపాధి యూనిట్లకు స్వస్తి చెప్పి క్రిస్టియన్ యువత స్వాలంబనకు స్వస్తి చెప్పింది. ఉన్నత విద్య, విదేశీ విద్య, మైనారిటీ విద్యార్థులకు అందని ద్రాక్షలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, ఎక్కడికక్కడ టీడీపీ హయాంలో క్రిస్మస్ కానుక అలాగే సంక్రాంతి పండుగ కూడా పేదలకు వాళ్ళు అందరికీ కూడా కానుకలు అందజేసేవాళ్ళు. సో ఎలాగోలా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసేవాళ్ళు టీడీపీ. సో బట్ వైసీపీ మాత్రం ఎక్కడికక్కడ మావాడు అనుకుంటూ క్రిస్టియన్లందరూ కూడా ఆయన్ని అధికారంలో కూర్చోబెడితే ఇప్పుడు వాళ్ళకే సో పంగనామాలు పెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ తమవాడు అనుకొని అందలం ఎక్కించిన జగన్ తమనే మోసం చేయడం పట్ల క్రిస్టియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా క్రిస్మస్ కానుక చంద్రబాబు హయాంలో క్రిస్మస్ కానుకను ప్రవేశపెట్టారు. సంక్రాంతికి సంక్రాంతి కానుక, రంజాన్కి రంజాన్ తోఫా వంటి కానుకలు ఆయా వర్గాలకు అందించడమే కాకుండా పండుగ పూట ఇంటిల్లిపాది సంతోషంగా ఉండే విధంగా కూడా చంద్రబాబు ఆ కానుకలను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చారు. అయితే ఆ తర్వాత మాత్రం ఈ కానుకలన్నీ కూడా మాయమైపోయాయి. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కానుకలన్నింటినీ తొలగించారు. చంద్రబాబు హయాంలో క్రిస్మస్ కానుక 2 లక్షల మంది క్రిస్టియన్ కుటుంబాలకు 8 రకాల సరుకులతో ఈ కానుకనిచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ తర్వాత ఆ కానుక రద్దయింది. పండగ పూట అయినా సరే ఆ కుటుంబాలు సంతోషంగా ఉండాలనే సత్సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం ఆ కానుకలన్నీ కూడా అందించింది. అయితే ఇప్పుడు పరిస్థితి సీన్ రివర్స్ అయింది. మైనారిటీ వర్గాలకు ఇచ్చే అన్ని కానుకలను కలిపి క్రిస్టియన్లకు కూడా ఇవన్నీ కూడా ఇస్తున్నాము అని చెప్పి అనేక పథకాల కింద వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది అని చెప్పి కూడా ఒక ప్రాపగాండాను ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి క్రిస్టియన్లు ఆరోపిస్తున్నారు. నీలిమా వీటన్నిటికీ మించి విదేశీ విద్య, అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, వీటన్నిటినీ కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
విదేశీ విద్య కింద అనేక మంది విదేశాలకు వెళ్లి ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, వీళ్ళు MBBS చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్లి అక్కడ చక్కగా అక్కడ ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అక్కడ స్థిరపడేవి. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ విద్యా పథకాన్ని నిర్వీర్యం చేశారు. కేవలం వేళ్లపై లెక్కించదగిన వాళ్ళు, అది కూడా తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో వేళ్లపై లెక్కించదగిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా పథకాలు అందుతున్నాయి. అయితే అవి కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడంతో ఆయా వర్గాలు ఆ పథకాన్ని కూడా కంటి తుడుపుగా చేపట్టారు. ఇక క్రిస్మస్ కానుకకు సంబంధించి కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. క్రిస్మస్ కానుకకు సంబంధించి ప్రభుత్వం ఈ కనీసం ఎన్నికల ఏడాదికి ముందుగా అయినా సరే అది ఇస్తారు అని, ఎన్నికలకు ముందైనా అది ఇస్తారు అని చెప్పి అందరూ భావించారు. కానీ అటువంటి పరిస్థితి మాత్రం కనిపించకపోవడంతో ఆయా వర్గాలు తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాటు మరో అంశం ఏంటంటే, విదేశీ విద్య కింద అనేక కుటుంబాలు ఇంజనీరింగ్ చదివిన పిల్లలు విదేశాలకు వెళ్లేందుకు, అక్కడ ఉన్నత విద్యను అభ్యసించేందుకు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేశారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. ఆ తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా ఎవరైతే ఆర్థికంగా చదువుకోలేని వాళ్ళు ఉన్నారో, వాళ్ళు బాగా మంచి ప్రతిభావంతులైతే వాళ్ళను గుర్తించి వాళ్ళకి కార్పొరేట్ విద్యను అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ప్రవేశపెట్టింది. కనీసం చివరికి దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. చివరికి ఆయా సంఘాలన్నీ కూడా హైకోర్టుకు వెళ్లి పోరాటం చేస్తే వాళ్ళకి అప్పుడు తాము బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో కంటిన్యూ చేస్తామని చెప్పి దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఇలా అన్ని రకాలుగా వాళ్ళ ఆయా వర్గాలను నిర్వీర్యం చేయడంతో పాటు వాళ్ళ పథకాలను కూడా నిలిపివేయడంతో ఆయా వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటమే కాకుండా తమవాడు అని గెలిపించుకుంటే తమకే పంగనామాలు పెట్టారని ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు.